హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ న్యూస్ టీవీ. ఈరోజు న్యూస్ చూద్దాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీ తొలి రోజు సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 12 కోట్ల గ్రాస్ అందుకుంది. రవితేజ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది. ఈ వీకెండ్లో మరిన్ని వసూళ్లు రాబడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. డేవ్ జాంట్ మ్యూజిక్ అందించారు. నెక్స్ట్, కింగ్ నాగార్జున, అల్లరి నరేష్ నటించిన నా సామిరంగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోందని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. విజయ్ బన్నీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించింది. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటించారు. నెక్స్ట్, వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 8 నుంచి 15వ తేదీలోగా ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పించనున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి విజయవంతమైన జీవనోపాధులను ఇతరులకు తెలియజేయనున్నారు. 17 నుంచి 25 వరకు మండల కేంద్రాల్లో చేయూత చెక్కులు లబ్ధిదారులకు అందిస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.